రేపు శుక్రవారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. అలాగే ఆ తల్లికి అంకితం చేయబడినటువంటి రోజనమాట. కాబట్టి రేపు మీరు గుమ్మం దగ్గర ఇది ఒక్కటి గనక చల్లినట్లయితే మీకున్నటువంటి కష్టాలు, సమస్యలు, బాధలు, ఆర్థిక సమస్యలు, అప్పులు అన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క సమస్యలన్నింటికి కూడా ఒక దారి అనేది చక్కగా కనిపిస్తుందన్నమాట. అలాగే లక్ష్మీదేవి తల్లి కూడా మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెట్టడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి రేపు మీరు చక్కగా గుమ్మం దగ్గర ఇది చల్లండి. ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినటం వలన ఆ పరిహారం ఎలా చేయాలి, అలాగే దానికి తోడు ఇంకా మరికొన్ని శుక్రవారం రోజున మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైన పనులు కూడా అన్నీ కూడా చక్కగా అర్థమవుతాయి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. శుక్రవారం ఏంటంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. ఈ రోజున ఏంటంటే ఆ మహాలక్ష్మీదేవిని ఇంట్లో పూజలు చేసుకుంటూ ఉంటారనమాట. అంటే ఉదయాన్నే లేచి చక్కగా ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని, అలాగే గుమ్మం బయట కూడా చక్కగా నీటితో కడుక్కోవటము, అలాగే ముగ్గులు వేసుకోవటం, పసుపు కుంకుమలు చల్లుకోవటము, ఈ రోజున ఆ తల్లికి ఎంతో ఇష్టమైనటువంటి అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవటము, ఇలాంటివి చేయటం వలన ఏంటంటే ముందు అంటే మనకి గుమ్మం బయట ఎలా ఉంది అనేది మనకి ఎవరికైనా సరేనండి, లోపల ఎలా ఉందో అది తర్వాత విషయం ఇంటి లోపల. కానీ ఇంటి బయట ఎలా ఉంది ఏంటి అనే దాన్ని బట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ ఇంటి పరిస్థితి ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా మనం అంచనా వేయగలుగుతాం అనమాట. అలాగా మీరు గుమ్మం బయట ఎంత కలకలలాడుతూ ఉంచుకోగలుగుతారో ఆ ఇంట్లో కూడా ఎప్పుడూ కూడా అంత కలకలలాడుతూ సిరి సంపదలతో సంతోషాలతో తులతూగుతూ ఉంటారనమాట. కొంతమందిని మనం చూసినట్లయితే బయట కనీసం రోజు ముగ్గు కూడా వేసుకోలేరు అనమాట. ఏంటంటే అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే ఏదో వండుకున్నాము తిన్నాము అంతవరకే ఉంటుందన్నమాట. అలా ఉన్నప్పుడు ఏంటంటే వారి ఇంట్లో యొక్క ఆలోచన విధానాలు కూడా అలా మారిపోతూ ఉంటాయి. ఎక్కువగా సమస్యలు అనేవి ఆ ఇంటికి దరిద్రం అనేది పట్టి పీడిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా గుమ్మం అనేది ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలన్నమాట. అంటే శుక్రవారం వచ్చినప్పుడు ప్రత్యేకంగా పసుపు రాసుకోవటము, కుంకుమ బొట్లు పెట్టుకోవటం, వాకిట్లో చక్కగా పచ్చగా కల్యాపు చల్లుకోవటము, ముగ్గులు వేసుకోవటము, ఇట్లా కొన్ని కొన్ని చేయటం వలన ఏంటంటే మనకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే గడప అంటే లక్ష్మీదేవి ఆ గడపలోనే ఉంటుందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. కాబట్టి గడపను ఏంటంటే పొరపాటును కూడా కాలుతో తొక్కటం కానివ్వండి, గడప మీద కూర్చోవటం, నుంచోవటం, గడప మీద తినటం, గడప మీద తలపెట్టి పనుకోవటం, ఇలాంటివి చేయటం వలన ఏంటంటే ఆ ఇంట్లోకి ఎక్కువగా సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిమిషం కూడా నిలబడదనమాట, బయటికి వెళ్ళిపోతుందనమాట. కాబట్టి గడపను ఎప్పుడూ కూడా పవిత్రంగా మనం పూజించుకుంటూ ఉండాలన్నమాట. అంటే శుక్రవారం వచ్చినప్పుడు సాయంత్రం సంధ్యా సమయంలో కాస్త దీపాలు వెలిగించుకొని పెట్టుకోవటం అవ్వచ్చు, గడపకి ఇట్లా పసుపు కుంకుమలు పెట్టుకోవటము, ఇలాంటివి చేయటం వలన ఎప్పుడు కూడా మనకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక ఈ రోజున ఏంటంటే చక్కగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకుని శుక్రవారం కాబట్టి చక్కగా కుంకుడిగాయలతో తలంటు స్నానం చేయండి. కుంకుడిగాయలు ఏంటంటే మనకు చేదుగా ఉంటాయి అన్నమాట. చేదు అంటే మన కుంకుడిగాయలతో తలంటు స్నానం చేసినప్పుడు దరిద్రం అంతా కూడా పారిపోవటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఆ చేదు రూపంలో చెడు అంతా కూడా వెళ్ళిపోతుందన్నమాట. కాబట్టి అలాగా తలంటు స్నానం అనేది ఆచరించి నలుపు రంగు బట్టలు వేసుకోకూడదండి. ఎప్పుడైనా సరే నలుపు రంగు బట్టలు ఏదో అంటే మనకి ఏదన్నా పండగలు, మనం ఏదన్నా పరిహారాలు చేయని సమయాల్లో అయితే పర్వాలేదు. కానీ మనం ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో నలుపు రంగు బట్టలు అంటే అది ప్రత్యేకంగా కొంతమంది నలుపు ఒక్కటే అని అనుకుంటారు. కానీ మీరు కట్టుకునేటటువంటి బట్టల్లో అంచుల్లో నలుపు వచ్చినా కూడా మనకేంటంటే అది నలుపు కిందకే వస్తుందన్నమాట. కాబట్టి అవి కూడా మీరు గమనించుకోవాలి. అలా నలుపు అనేది లేకుండా చక్కగా పచ్చగా, పసుపుగా ఇలాంటి బట్టలు వేసుకోవటం వలన మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా ఇంట్లో మాంసాహారం అనేది కూడా వండకుండా ఉంటే మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. చక్కగా ఇలా చేసేసి శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవి ముందల సింపుల్గానైనా సరే ఒక దీపం వెలిగించుకోండి. మనం కొంతమందిని గమనించినట్లయితే ఆ ఇంట్లో ఆడవారు, మగవారు ఎవరైనా కానివ్వండి ప్రతిరోజు కూడా తప్పనిసరిగా ఏంటంటే దీపారాధన చేస్తూనే ఉంటారనమాట. అలా దీపారాధన చేయటం వలన ఏంటంటే బాగా కలిసి వస్తుంది. మీరు ఎలాగైతే రోజు చేసుకుంటూ ఉంటారో మీకు శక్తి ఉండి ఇక మీ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళాలన్నా కూడా బయటికి వెళ్ళలేదనమాట. అంటే మీరు దీపారాధన చేసేసి ఇక లక్ష్మీదేవిని బయటికి వెళ్లకుండా మీరు బంధించేసినట్లే అలా ఉంచుకోవటం అనమాట. అంత బాగా కలిసి వస్తుంది. దీపం ఏంటంటే లక్ష్మీదేవి రూపం. దీపము మనం వెలిగించినప్పుడు ఎలాగైతే ఆ గదంతా కూడా కలకలలాడుతూ వెలుగుగా ఉంటుందో అలాగే మన జీవితంలో ఉన్నటువంటి చీకట్లను, దరిద్రాలన్నింటినీ కూడా పారద్రోలి మనకు బాగా కలిసి రావటానికి
పెట్టడానికి దీపం అంత శక్తివంతంగా ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి ఒక చిన్న బెల్లం ముక్కైనా లేదా 2 అరటి పండ్లైనా పెట్టేసేసి చక్కగా మీరేంటంటే ఇంట్లో దీపారాధన చేసుకోండి. చక్కగా పూలతో అలంకరణ చేసేసి, గంధము, కుంకుమలతో చక్కగా అలంకరణ చేసేసి అలా చేసేసేయండి. ఈ రోజున శుక్రవారం పూట ఏంటంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలు కూడా ఆడవారు పాటించాలి. అంటే శుక్రవారం రోజున దేవుడి పటాలు ఎప్పుడు కూడా శుభ్రం చేయకూడదు. మీరు కావాలంటే అంతకు ముందు రోజు చేసుకోండి, ఇబ్బంది అనేది ఉండదు. శుక్రవారం రోజున అలా చేయటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ నియమం పాటించండి. అలాగే పాలు, పెరుగు, పంచదార, ఉప్పు ఇలాంటివి ఏంటంటే ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు. అలా ఇవ్వటం వలన ఏంటంటే మీ చేతులతో మీరే లక్ష్మీదేవి తల్లిని బయటికి పంపించేసినటువంటి వారు అవుతారనమాట. కాబట్టి ఇలాంటి నియమాలు తప్పనిసరిగా పాటించాలి. అలాగే డబ్బులు కూడా ఎవరికన్నా అప్పుగా ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చినా కూడా అంటే తీసుకోవటము, అవి ఇవ్వటము ఇలాంటివన్నీ ఏంటంటే గడపకి యువతల అవతల ఉండి చేయకూడదండి. మీరన్నా కొంచెం బయటికి వెళ్ళాలి, లేకపోతే వాళ్ళనన్నా లోపలికి రమ్మనాలి. కానీ గడపకి యువతల అవతల ఉండి డబ్బులు కానివ్వండి, ఏదన్నా వస్తువులు కానివ్వండి ఎప్పుడూ కూడా అలా తీసుకోవటం కానీ ఇవ్వటం కానీ చేయకూడదనమాట. ఇంకా ఈ రోజున ఏంటంటే దీపారాధన చేసినప్పుడు ఎప్పుడు దీపారాధన ప్రమిదలు ఏంటంటే నేలను తాకేలాగా పెట్టకూడదనమాట. మీరు కావాలనుకుంటే ఒక తమలపాకు మీద కానీ లేదా మందారాకు మీద కానీ ఇలాంటి ఆకుల మీద కానివ్వండి, లేకపోతే ఏదన్నా మనకి రాగి ప్లేట్లు కానివ్వండి, ఇత్తడి ప్లేట్లు కానివ్వండి, అలా ప్లేట్లు అంటే స్టీలు, ప్లాస్టిక్ వాడకూడదు. అలాంటి వాటిట్లో పెట్టుకోవాలన్నమాట. ఇక ఇవన్నీ చేసిన తర్వాత మీరు గుమ్మం దగ్గర సాయంత్రం సంధ్యా సమయం తర్వాత అంటే 6 గంటల దగ్గర నుంచి ఈ పరిహారం చేసుకోండి. ఒక గ్లాసుడు నీటిని తీసుకొని అందులో కొంచెం ఉప్పు, చిటికెడంత పసుపు, కుంకుమ, ఇది వచ్చేటప్పటికి బెల్లం పొడి అండి. ఈ బెల్లం పొడి ఈ 4ని కలిపేసి మీరు గుమ్మం దగ్గర చల్లాలి. ఇక్కడ ఉప్పు ఏంటంటే మనం నీటిలో వేసుకోవాలి. అలాగే ఈ బెల్లం పొడిని కూడా నీటిలో వేసుకోవాలి. పసుపు, కుంకుమలు కూడా వేసుకోవాలన్నమాట. ఇక ఉప్పు గురించి చెప్పేది ఏమీ లేదండి. ఉప్పు అంటే లక్ష్మీదేవి రూపం అన్నమాట. పసుపు, కుంకుమలు పవిత్రమైనవి, శుభప్రదమైనవి. బెల్లం ఏంటంటే మనకు తీపి గుర్తు. అంటే ఉప్పు, తీపి ఇక్కడ ఏంటంటే ఈ నీటిలో మనం ఈ 2 కూడా కలుపుతున్నాము. అంటే ఉప్పు అంటే ఉప్పగా ఉంటుంది నీరు. అలాగే బెల్లం కలిపినప్పుడు తీపిగా ఉంటుందన్నమాట. అంటే మన జీవితంలో ఉన్నటువంటి చేదు సమస్యలన్నింటినీ కూడా తీసేసి మన జీవితంలో తీపి శుభవార్తలు వినేలా చేయటానికి చిటికెడండి, ఎక్కువేం అవసరం లేదు. ఈ బెల్లం పొడిని కలిపి ఆ నీటిని మనం పసుపు కుంకుమలతో కలిపినటువంటి పసుపు కుంకుమలు ఏంటంటే మంగళకరమైనవి, శుభప్రదమైనవి. ఇలా ఇవన్నీ కూడా కలిపేసేసి మీరు గుమ్మం దగ్గర ఈ నీటిని మీరు సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి 8 గంటల 45 నిమిషాల వరకు ఈ పరిహారం చేసుకోవచ్చు అనమాట. ఇబ్బంది అయితే ఏమీ లేదు. అలా గుమ్మం దగ్గర చల్లటం వల్ల ఏంటంటే ఆ గుమ్మం లోపలికి ఏంటంటే లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది, ఇష్టపడుతుంది అనమాట. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి ప్రతి పదార్థం కూడా చాలా శక్తివంతమైనవి, పవిత్రమైనవి, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు అనమాట. కాబట్టి ఇలా చల్లండి. ఇలా చల్లి కాసేపు మీరేంటంటే తలుపులు తీసి ఉంచండి. ఎప్పుడైనా సరే సంధ్యా సమయంలో తలుపులు వేసుకోకూడదండి. లైట్లన్నీ వేసుకొని చక్కగా దీపాలు వెలిగించుకొని మనం ఏంటంటే తలుపులు తీసుకొని గుమ్మం దగ్గర ఎంతండి, ఎక్కువేం అవసరంలా కాస్త మీకు ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాల దగ్గర ఇలా చల్లేసుకోండి. అలా చిలకరిస్తే సరిపోతుందన్నమాట. ఓ తెగ అంటే ఎక్కువ పోయాల్సినటువంటి అవసరం లేదు. అలా చల్లేసేసి కాసేపు తలుపులు తీసి ఉంచండి. అలా ఉంచడం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి వెతుక్కుంటూ మరి మీ ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలా మీ జీవితంలోకి ఏంటంటే మంచిగా బాగా కలిసి రావటానికి, డబ్బు పరంగా బాగా ఆర్థికంగా మీరు ఎదగటానికి, అప్పులేమన్నా ఉన్నా తీరిపోవటానికి, భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగటానికి, ఇలా ప్రతీది కూడా మీకు అనుకూలంగా మారటానికి ఈ పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుందన్నమాట. ఇలా చేసిన వారు ఎంతమందో కూడా చాలామంది కూడా ఆర్థికంగా ఎదిగి జీవితంలో ఒక మంచి ఉన్నత స్థాయికి చేరిన వాళ్ళు ఉన్నారండి. ఎందుకంటే ఈ పరిహారాలు అనేవి ఏంటంటే మనకి చాలా తక్కువ ఖర్చుతో మన చేతులతో మనం స్వయంగా చేసుకునేటటువంటి పరిహారాలు కాబట్టి మనకు ఫలితం అనేది కొన్ని క్షణాల్లోనే రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇలా చేసేసి ఒక అరగంట సేపు తలుపులు తీసి ఉంచి తర్వాత మళ్ళీ మీరు మామూలుగా మీ పనులు మీరు చేసుకోండి. చేసి చూసిన తర్వాత చూడండి, మీకు వెంటనే ఏదో ఒక రూపంలో డబ్బు అనేది చేతికి అందటం, ఇలాంటి మార్పులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సంపాదన మంచిగా ఎదగటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే మీరేంటంటే పాలు, పెరుగులు కూడా ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు. పెరుగు కూడా రోజు ఇంట్లో తోడు పెట్టుకోవాలి. పెరుగు అంటే ఆ మాటలోనే పెరుగు అంటే పెరగటము అనేది ఉంటుందన్నమాట. అంటే మన సంపాదన పెరగటానికి, మన జీవితంలో బాగా కలిసి రావడానికి ఇట్లా ఈ పెరుగు అనేది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి తోడుకు కూడా ఈ రోజున మీరు ఎవ్వరికి పెరుగు అనేది కానీ, పాలు అనేది కానీ, ఉప్పు అనేవి కానీ ఇలాంటివి కొన్ని విలువైనటువంటి పదార్థాలు ఇవ్వకూడదు. ఇవన్నీ బంగారం కన్నా కూడా విలువైనటువంటి వస్తువులు కాబట్టి శుక్రవారం పూట ఎలాంటి నియమాలు అనేవి తప్పనిసరిగా ఆచరించాలి. కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి.
ఇలా చేయటం వలన లక్ష్మీదేవి అలాగే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో మీరు జీవితంలో పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఎప్పుడైనా సరేనండి, మనం ఒక రెక్కల కష్టమే కాదండి, మన రెక్కల కష్టంకు తోడుగా మనకు ఆ తల్లి యొక్క అనుగ్రహము, అంటే ధనానికి ఆదిదేవత ఎవరు? మహాలక్ష్మీదేవి. ఆ తల్లి యొక్క అనుగ్రహము, ఆశీర్వాదాలు మన జీవితంలో ఉన్నప్పుడే మనం మంచిగా ఎదగటానికి, సక్సెస్ని సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి పూజలతో పాటుగా పరిహారాలు అనేవి కూడా మానవుని యొక్క జీవితాన్ని మార్చేస్తానికి చాలా బాగా ఉపయోగపడతాయి అని చెప్పి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోండి. గుమ్మం దగ్గర మీరు ఇది చల్లుకోండి. ఇది చల్లటం వల్ల మీ సమస్యలన్నీ కూడా పోయి మీరు ఇంకా స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే భూములు అవ్వచ్చు, పొలాలు అవ్వచ్చు, లేదా ఒక ఇల్లు కొనుగోలు అవ్వచ్చు, లేదా ఒక గృహ నిర్మాణం అవ్వచ్చు, ఒక మంచి ఉద్యోగం కోసం ఇట్లా ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా మీ జీవితంలో చక్కగా నెరవేరి మీరు అందరూ సంతోషంగా ఉంటారనమాట. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకొని మీ యొక్క ప్రతి సమస్య నుంచి బయటపడతారు, పడాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.